మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా తెలుగు తెలిసిన వాళ్ళైతే మొత్తం ఈ వీడియో చూడండి. ఈరోజు ఈ వీడియోలో ఎడిటింగ్లు ఉండవు, కటింగ్లు ఉండవు, కలర్ గ్రేడింగ్లు ఉండవు. డైరెక్ట్గా నేను మనసులోకి వెళ్ళి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. తప్పకుండా ఆ విషయాలు మీ దాకా చేరుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నాకు ఆపరేషన్ అయ్యి 48 గంటలు ఇంకా అవ్వాలి. ఈరోజు సాయంత్రానికి 48 గంటలు అవుతాయి. కాకపోతే ఇంత హడావుడిగా ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకొని ఇంటి నుంచి ఆఫీస్ దాకా వచ్చి ఆఫీస్లో కూర్చొని ఇప్పుడు ఈ వీడియో చేయడానికి అర్జెంటుగా ఈ వీడియో కంప్లీట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఆ కారణాలలో ముందుగా కొంతమందికి క్షమాపణలు చెప్పాలి. కొంతమంది మీద పెట్టుకున్న నమ్మకం ఎట్లా సడలిందో, ఎట్లా మోసం చేశారో ఆ విషయాలు మీతో చెప్పాలి. మొదటిగా తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణలు చెప్పాలి. ఎందుకు అంటే కొండనాలికకి మందేస్తే ఉన్ననాలిక ఓడిపోయింది అని చెప్పేసి ఒక ఫేమస్ సామెత ఉంది. తెలంగాణలోని బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే పాత గవర్నమెంట్ ఎప్పుడైతే ఉండేనో ఆ సమయంలో కేసీఆర్ గారు అహంకారి, కేటీఆర్ అహంకారి, ప్రజల్ని గెలుస్తలేడు, గద్దరన్నని బయట కూర్చోబెట్టిండు, అక్కడ అది చేసిండు, ఇక్కడ కాళేశ్వరంలో అది చేసిండు అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల విమర్శలకి గురైపోయిండు కేసీఆర్. ఆ విమర్శించిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నా. చాలా ఓపెన్గా విమర్శించిన నేను. ఎందుకంటే గద్దరన్నని బయట కూర్చోబెట్టినాక నీకు చాలా కోపం వచ్చింది. నాకు నిజంగానే చాలా ఘోరాతి ఘోరంగా విమర్శించిన. కాకపోతే కేటీఆర్ గారు ఒక మాట్లాడాడు ఏంటంటే మేము ఓడిపోవడానికి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా. అది నిజమే. సోషల్ మీడియాలో కూర్చున్న నాలాంటి వాళ్ళమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడినాము, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకొచ్చినాము. కాకపోతే ఈరోజు ఏమైంది అంటే తెలంగాణ మొత్తం నాశనం అయిపోతుంది. ఈ వీడియోలో నేను కొంతమంది గురించి మాట్లాడతా. అందులో ఫస్ట్ వచ్చేసి ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడతా, మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతా, చివరిగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతా. ముందుగా అయితే బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ముఖ్యంగా క్షమాపణలు నేను ద మీడియా రిపోర్ట్ తరఫు నుంచి ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే మనసు విరిగిపోయింది. రోజు జరుగుతున్న దారుణాలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ అహంకారం అనేది ఉండదు అని చెప్పేసి మేము ఆలోచించినాం. కానీ తెలంగాణనే లేకుండా పోద్ది అని చెప్పేసి ఎప్పుడు ఆలోచించలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పక్కన పడేసి తెలంగాణ కోసం అమరులైపోయిన వీరుల ఆ బలిదానాలను పక్కన పడేసి ఈరోజు కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ గవర్నమెంట్ అయిపోయింది. ఢిల్లీ నుంచి వాళ్ళు ఏది నొక్కితే అదే ఇక్కడ జరుగుతుంది. ఇక నేను రెండే విషయాలు చెప్తాండి. 1969లో 369 మంది ఎవరైతే అప్పుడు తెలంగాణ కోసం పోరాడిన వీరులు ఉన్నారో వాళ్ళని కాల్చి చంపారు. ఆ చంపిన దొంగ నా కొడుకులు ఎవరు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. ఆ టైంలో 1969లో సెంట్రల్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు ఉన్నారు. స్టేట్లో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆ తగిలిన బుల్లెట్ ఎవరైతే అమరవీరులు ఉన్నారో 369 మంది చచ్చిపోయారో వాళ్ళకి తగిలిన బుల్లెట్ ఎవరిది, ఆ కాల్చిన గన్ను ఎవరిది, ఆ కాల్చినోడెవడు, వాళ్ళ వెనకాల ఉన్నోడు ఎవరు అంటే దానికి కాంగ్రెస్కి డైరెక్ట్గా సంబంధం ఉంది. 369 మంది చంపింది కాంగ్రెస్ పార్టీనే. నేను ఈరోజు చెప్తున్నా. మొన్న 2009లో 2001 నుంచి 2014 వరకు ఏదైతే 1200 మంది అమరవీరులు చనిపోయారో తెలంగాణ కోసం, అందులో ముఖ్యంగా 1000కి పైగా మంది అమరవీరులు చనిపోయింది కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఆలోచించలేకపోయాను. ఆ రోజు నాకు ఒకటే కనిపించింది, కేసీఆర్ అహంకారి, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటున్నాడు. అదే నేను ఆలోచించిన. కానీ లేదు సమర్థవంతంగా పాలిస్తున్నాడు, ప్రజలకి మంచి చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఆలోచించలేకపోయినా. నేను ఆ విషయంలో ఫెయిల్యూర్ అయిపోయినా. అందుకే నేను క్షమాపణ కోరుతున్నా కేసీఆర్ గారిని. ఒకటి. రెండో విషయం అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ గురించి. ఇద్దరు అన్నదమ్ములు. వీరు తొత్తులు. ఎవరికి తొత్తులు అంటే పవర్లో ఎవడుంటే వాడికి తొత్తులు. ముందు చంద్రబాబు నాయుడుకి తొత్తులు, దాని తర్వాత రాజశేఖర రెడ్డికి తొత్తులు, దాని తర్వాత కేసీఆర్ గారికి తొత్తులు, దాని తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉంటే మళ్ళీ రేవంత్ రెడ్డికి తొత్తులు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా, ఎందుకు ఈ కోపం అంటే రాజముద్రలో చార్మినార్ ఉండే. చార్మినార్ అంటే ఓల్డ్ సిటీ అంటే మాది, మేము తోపులము, తురుంఖాన్లము అని చెప్పేసి ఈ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు తిరుగుతుంటారు. నిన్న ఏదైతే రాజముద్ర ఉందో అందులోకి వెళ్ళి చార్మినార్ని తీసేస్తే ఎవరు వెళ్ళాలి చార్మినార్ దగ్గరికి? ఎవరు ఎజిటేషన్ చేయాలి? అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కదా.
వీళ్ళు వెళ్ళలే అన్నదమ్ములు. అన్నేమో యాడ్నో వచ్చిండు, అది వేరే విషయము. తమ్ముడు కూడా వెళ్ళలే. ఎవరు వెళ్ళారు అంటే కేటీఆర్ గారు వెళ్ళాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఈయన నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి ప్రోగా మాట్లాడి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడి మరి ఈరోజు ఏం మూటలు మారినాయో. నా బొచ్చు కూడా మారలేదు. నన్ను కొనాలంటే దిగి రావాలి. వీళ్ళు కాదు, వీళ్ళందరూ కలిసి కూడా నా బొచ్చు కూడా కొనలేరు. ఒక విషయం, నాకు ఈరోజు కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత నేను ఎవరికి నన్ను, ఇది నా నైజం. ఇది సింపుల్గా ఒకటే విషయం ఏంటి అంటే, రాజముద్రలో చార్మినార్ తీసేస్తే రావాల్సింది ఎవడు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. కానీ వెళ్ళింది ఎవరు? కేటీఆర్. కాకతీయులు. అసలు ఏమన్నా నిజంగా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం ఉండాలి ఈ విషయంలో. అసలు ఏం జరుగుతుంది? ఇంకో విషయం చెప్తాను మీకు. ఏం జరుగుతుంది? ఎందుకు ఇదంతా రచ్చ? ఏంది రాజముద్ర? ఏంది ఇది? ఎందుకు సైడ్ ట్రాక్ చేస్తున్నారు మ్యాటర్ని అంటే, రేపు పొద్దున్న ఏమడుగుతారు ప్రజలు? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానో ఏ అడుగుతారు. ఇందిరమ్మ ఇండ్లు ఏ అడుగుతారు. రావాల్సిన ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో, ఆ హామీలు ఏ అడుగుతారు. అవి అడగకుండా ప్రజల్ని సైడ్ ట్రాక్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు. ఈ రాజముద్ర అనుకోండి, ఈ కొత్తగా తెలంగాణ పార్టీ కోసం వచ్చేసి ఒక అధ్యక్షుడు గీతం ఏదైతే ఉందో అది, ఇవన్నీ ప్రస్తుతం సమయాన్ని అంటే టైం పాస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకాలు. ఈ నాటకాలలో సేమ్ పాత్ర పోషిస్తుంది ఎంఐఎం పార్టీ. వాళ్ళ మధ్యలో ఏమేమి జరిగినాయో, ఏమేమి ఒప్పందాలు జరిగినాయో నాకైతే తెలియదు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీతో ఉన్న ఎంఐఎం పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీతో చేరింది. మైక్ పట్టుకొని అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు, కాంగ్రెస్ పార్టీని పడిపోనివ్వము, ఎవరు వచ్చినా మేము చూసుకుంటాము అని చెప్పేసి. ఎందుకబ్బా నీకు అంత ప్రేమ కాంగ్రెస్ పార్టీ అంటే? నీ తమ్ముడిని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ లోపల ఆపరేషన్ అయిన నీ తమ్ముడు కేర్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులనే తీసుకుపోయి లోపలేసి 45 రోజులు కుమ్మిర్రు. సిగ్గులజ్జుందా దానికేమన్నా? పోయి ఆ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తావా? 369 మందిని 1969లో బుల్లెట్ తోటి, గన్నులతోటి కాల్చి చంపారు తెలంగాణ ఉద్యమంలో. అట్లాంటి కాంగ్రెస్ పార్టీతోటి పోయి ఈరోజు చేస్తావా? సరే, అదంతా వదిలిపెట్టు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరున్నారు? ఉద్యమంలో ఎవరున్నారు? ఉల్టా ఉద్యమకారులను చంపుతానికి గన్ను తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళన ఉపేక్షించేది. మీరు అనొచ్చు, ఖజానా ఖాళీగా ఉంది, ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఖజానా ఖాళీగా ఉందని నీకు ముందు తెలియదా? ప్రతి అసెంబ్లీ సెషన్లో తెలుస్తుంది, అపోజిషన్ లీడర్లకు తెలుస్తుంది, అందరికీ వైట్ పేపర్ ముందర పెడతారు. నీ ఖజానా ఖాళీ ఉందని తెలియదా? మరి ఎందుకు దొంగ ప్రామిసులు చేసినావు? అది వదిలిపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? 1,00,000 రూపాయలు ఇస్తారా ఒక ఇంటికి మహిళకి? యాంచి తీసుకొచ్చి ఇస్తారు. అత్తగారింట్లోకి వెళ్ళా ఖజానానే ఖాళీగా ఉంది, అడక తింటున్నావు అని నువ్వే అంటున్నావు. మరి ఒకసారేమో కాళేశ్వరం అని టైంపాస్ చేసినావు, మళ్ళీ వచ్చేసి అదేదో ఫోన్ రికార్డింగ్లు ఫోన్ ట్యాపింగ్లని టైంపాస్ చేసినావు, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లని టైంపాస్ చేసినావు, ఇప్పుడేమో రాజముద్రని టైంపాస్ చేస్తున్నావు, దాని తర్వాతనేమో ఇంకేదో టైంపాస్ చేస్తావు. ఇట్లనే 2-3 ఏళ్ళు కూస్తావు. దాని తర్వాత నీ గవర్నమెంట్ పడిపోద్ది. కానీ నేను ఇంకో విషయం చెప్తా. కేసీఆర్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఒకవేళ అయితే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేయండి సార్. ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వాలు వద్దు, మనకి అవసరమే లేదు. ఎందుకు? ప్రజా సంక్షేమం కోసం చెప్తున్నా నేను. నాకేదో అజ్జాలే లేదా వేరే ప్రజా సంక్షేమం కోసం వీళ్ళు చేస్తున్న ఏదైతే టైంపాస్ ఉందో. రెండో విషయం, ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న కేటీఆర్ గారు కూడా అన్నారు బలిదేవత అని చెప్పేసి. బలిదేవత అన్నోడు రేవంత్ రెడ్డి, సోనియా గాంధీని తిట్టినోడు రేవంత్ రెడ్డి. రేపు పొద్దున్న ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అదే సోనియా గాంధీని పిలుస్తున్నాడు. మరి ఎంత సిగ్గు లేకుండా ఉండాలి? తెలంగాణ ప్రజలం అంత సిగ్గులేని వాళ్ళమా? ఇదా? సరే, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అంటున్నావు, తెచ్చింది ఎవరు? ఇచ్చింది కాదు, తెచ్చింది ఎవరు? 369 మంది అప్పుడు బలిదానం చేసి 1,200 మంది ఇప్పుడు బలిదానం చేస్తే వచ్చింది తెలంగాణ. ఎవడో ఇయ్యలే బిచ్చం ఎవడికి. ఇవన్నీ జరుగుతుంటే బెడ్ మీద ఉన్నోని నాకే ఇంత కోపం వస్తే నిజంగా తెలంగాణలో ఉన్న ప్రజానికానికి కోపం రాదా? ప్రజానికానికి అర్థం కాదా? రైతులు ఒక వీడియో చూసిన నేను, నాకు తీసుకొచ్చి మా ఫ్రెండ్ చూపించాడు. ఒక రైతన్న ముసలాయన పాపం, ఆయనని మైకు పట్టుకొని ఎవడో ఏదో ప్రశ్న అడిగితే ఆయన ఏడవడం మొదలుపెట్టిండు. నేను కాంగ్రెస్ పార్టీని ఒకటే విషయం అడుగుతున్నా, సరే రా బాబు, డబ్బులు మింగినరా, ఎవడు మింగిండు పక్కన, నీళ్ళు ఏం చేసిర్రా రాష్ట్రంలో? నీళ్ళు ఎట్లా మింగిర్రు? బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు ఉన్న నీళ్లు ఒకేసారి ఆవిరైపోయినాయా?
10 ఏళ్ల పాటు ఎప్పుడు రాని కష్టాలు, 10 ఏళ్ల పాటు ఎప్పుడు రాని ట్యాంకర్లు ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? అదే అర్థం కావట్లేదు. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు జీవితంలో. మర్చిపోండి. ఫ్లూట్లా ఒక ఏదో లక్కీ డ్రా లాగా ముఖ్యమంత్రి అయ్యిండు. సరే అయినోడు నిరూపించుకుంటాడని మేము కూడా చాలా సపోర్ట్ చేసినాము. నేను నా లాస్ట్ వీడియోస్ కూడా తీసి చూడండి, కొంచెం టైం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి నేనే రిక్వెస్ట్ చేసిన. అట్లాంటిది ఈరోజు నాకు ఇంత కోపం వచ్చింది అంటే దానికి కారణాలు ఉంటాయి. రాజముద్ర అని చెప్పేసి టైంపాస్ చేస్తారా? గీతము, రాష్ట్రీయ గీతం అని టైంపాస్ చేస్తారా? ఇవా టైంపాస్లు? నీకు దమ్ముంటే నీ 2,500 రూపాయలు ఆ మహిళలకి నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఇంద్రమ్మ ఇండ్లు ఇన్ని ఇండ్లు అప్పుడు ఇస్తున్నా, ఇప్పుడు ఈ ప్రామిసులు చెయ్యి. ఆగస్టు 15 అంటావా? ఎట్లా అంటావు? ఎవడ బస్సొత్తు? అబద్ధం ఎందుకు ఆడినావు మరి? రేపు ఆగస్టు 15 రోజులు మళ్ళీ వచ్చే ఆగస్టు 15 అంటావు. నీ మాట మీద నమ్మకమే ఆడుంది ప్రజలకు. ఇప్పుడు మాట తప్పిటోడివి నువ్వు, నీ మాట మీద నమ్మకం ఏంది? ఏదనంటే జర్నలిస్ట్ అని భయపెట్టాడు. ఒకరిని లోపలేస్తే అందరూ సదరాయిస్తారు. అబ్బా సొత్తా లోపలేనికి? కోర్టులో ఏమైనా ముగబోయినాయా? లేకపోతే నువ్వే పెద్ద మొగోడివా? ఏ లోపల చూద్దాం. ఇట్లాంటి పిచ్చి మాటలు కాదు, జనాలకి మంచి చేసే మాటలు. రాజకీయ నాయకుడు చిల్లర మాటలు మాట్లాడొద్దు. ఆయన చిల్లర మాటలు మాట్లాడతాడంటే న్యూస్లో వేస్తే ఆ యాంకర్లకు తప్పంట, ఆ న్యూస్ ఛానల్ తప్పంట. మీరు ఎట్లా ఇస్తున్నారు న్యూస్లో అని? అంటే మాట్లాడేటప్పుడు నీకు సిగ్గు లేకపోయినా వేసేటోళ్ళకి సిగ్గు ఉండాలంటావు, అంతేగా? ఈ విషయాలన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. నువ్వు ముఖ్యమంత్రి, ఇప్పుడు మర్చిపోతున్నావు మాటికి. ఇక ఆయన పక్కన ఉన్న కొంతమంది ఆ పార్టీని నాశనం చేస్తాం, ఈ పార్టీని నాశనం చేస్తాం, వాడిని ఏదో అంటాం, వీడిని. అరే నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? అది చెప్పురా బాబు, అది చెప్పు. ఇప్పుడు కోమటిరెడ్డి గారు ఉన్నారు, కెప్టెన్ ఉన్నాడు, వీళ్ళు ఎప్పుడు ఏదో చిల్లర మాటలే. పనికొచ్చే మాట మాట్లాడండి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడండి. మా సీతక్క ఎటుబాయ్ నాకు అసలు అర్థమే కావట్లేదు. మొన్న చూసాం ఒక వీడియో, సీతక్క పాపం పాత రోడ్లు, అవే రోడ్లలో నడుచుకుపోయింది, ఇప్పుడు కూడా అదే రోడ్లలో మర్చిపోయింది ఆమె మినిస్టర్ అని. ఇదా తెలంగాణ? ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు? 6 నెలలు అయింది. ఏం చేశారు 6 నెలలలో? టైంపాస్. పొద్దున్న లేస్తే ఏదో డ్రామా న్యూస్లలో నడపడము. మా న్యూస్ రిపోర్టర్లకు కూడా అది టైంపాస్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన డ్రామాలని మనం పొద్దున్న లేసి సాయంత్రం వరకు అదే డ్రామాలు వేసుకుంటూ కూర్చోవడం. ప్రజలకు చేసే మంచి గురించి ఆలోచించడమే లేదు. తప్పకుండా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మళ్ళీ ఒకసారి మా ఛానల్ తరఫున అపాలజీస్. అట్లని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో తప్పు చేస్తే ఊరుకునేది లేదు, మళ్ళీ అది కూడా ఉంది. నేను 100% తప్పు చేసిన వాళ్ళని నేను ఖండిస్తా, నేను వాళ్ళ గురించి మాట్లాడతా. కానీ విధానాల పరంగా కాంగ్రెస్ పార్టీని మాత్రం వదిలిపెట్టేది లేదు.